హాయ్ అండి. ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసిన అరటిపూతో టేస్టీగా ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి మనం. ముందుగా అరటిపూత పైన ఉన్న తొక్కలన్నీ ఉంచేసి ఆ వైట్‌గా ఉన్న పార్ట్ మాత్రం తీసుకోవాలి. ఒక గిన్నెలోకి కొద్దిగా ఒక స్పూన్ మజ్జిగ వేసుకొని కలిపిన వాటర్ తీసుకోవాలి. మజ్జిగ ఏసిన వాటర్ ఎందుకు తీసుకుంటున్నానంటే అరటిపూ నల్లబడకుండా ఉండడానికి. ఇప్పుడు మనం అరటిపూ కట్ చేసేసుకుందామండి. అరటిపూ కట్ చేసేసుకున్నప్పుడు మధ్యలో వరకి మామూలుగా కట్ చేసేసుకున్నాక మధ్య భాగం వచ్చినప్పుడు మాత్రం సైడ్ నుంచి కట్ చేసుకోవాలి. ఎందుకంటే సైడ్ నుంచి కట్ చేసుకోకపోతే చేదు వచ్చేస్తుంది. ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇవి రాకుండా సైడ్ నుంచి కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు అరటిపూని బాగా శుభ్రంగా కడిగేసి పిండేసుకోవాలి. ఇప్పుడు పిండేసిన అరటిపూలోకి 1 కప్పు కొబ్బరి తురుము, దంచిన వెల్లుల్లి, జీలకర్ర, కొద్దిగా పసుపు, 2 స్పూన్ కారము, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా అరటిపూకు పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేయాలి. ఆవాలు చిటపటలాడాక కొద్దిగా మినపప్పు వేసుకోవాలి. కొద్దిగా వేయించుకోండి. మినపప్పు లైట్‌గా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు కొన్ని ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అరటిపూని కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలబెట్టండి. ఇవన్నీ బాగా కలిపేసుకున్నాక మూత పెట్టి ఉడికించుకుంది. కానీ మధ్య మధ్యలో అలా మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒకసారి ఇలాగ బాగా స్ప్రెడ్ చేసి పెట్టండి. మిగిలిన తడి ఏమైనా ఉందంటే అది కూడా ఆరిపోతుంది. మన కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఈ ఫ్రై పప్పుచారు, సాంబారు, రసం దేనిలోకైనా సైడ్ డిష్ కింద బాగుంటుందండి. ఒకవేళ ఇదేమి లేకపోయినా ఉత్తి నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో ఈ అరటిపూ ఫ్రై కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.